మంగళగిరి నగరంలోని తెనాలి రోడ్డు వెంబడి ఉన్న పురాతన చరిత్ర కలిగిన ముస్లింల పవిత్ర ఖబరస్థాన్ను రహదారి విస్తరణలో భాగం చేయాలన్న ప్రతిపాదనపై ముస్లిం సమాజం తీవ్రంగా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఖబరస్థాన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పాత మంగళగిరిలోని మక్కా మస్జిద్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన ధార్మిక స్థలమైన ఖబరస్థాన్ను అభివృద్ధి పేరుతో కబళించాలనే ప్రయత్నం మొత్తం ముస్లిం సమాజంపై దాడిగా భావించవలసి వస్తుందని, తరతరాలుగా ముస్లిం సమాజం ఆచరిస్తున్న మత సంప్రదాయాలకు, చరిత్రకు, భావోద్వేగాలకు ఖబరస్థాన్ ప్రతీకగా నిలుస్తుందని, అటువంటి ఖబరస్థాన్లో ఒక్క అంగుళం కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేమని, అదేవిధంగా ఖబరస్థాన్పై ఫ్లైఓవర్ నిర్మించాలన్న ఆలోచన మానుకోవాలని హెచ్చరించారు. ఖబరస్థాన్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ ఖబరస్థాన్ వక్ఫు పరిధిలోకి వచ్చే ధార్మిక ఆస్తి అని, చట్టపరంగా ఇలాంటి ఆస్తులను వాటి ధార్మిక ప్రయోజనాలకు విరుద్ధంగా వినియోగించరాదని గుర్తుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా తీసుకునే ఏ నిర్ణయమైనా చట్టపరమైన సమస్యలకు, ప్రజలలో అలజడికి దారితీస్తుందని వారు హెచ్చరించారు. మంగళగిరి ముస్లిం సమాజం అభివృద్ధికి వ్యతిరేకం కాదని, పట్టణ అవసరాల కోసం మౌలిక వసతులు మెరుగుపడాలని కోరుకుంటున్నామని, అయితే అభివృద్ధి పేరుతో పవిత్ర ధార్మిక స్థలాలపై దాడి సమంజసం కాదని వారు స్పష్టం చేశారు. ఖబరస్థాన్ను విస్తరణ నుండి పూర్తిగా మినహాయిస్తూ ట్రాఫిక్ సమస్యలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఉన్నాయని, తెనాలి రోడ్డును వన్వేగా మార్చడం, అంతర్గత రహదారుల అభివృద్ధి ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని సూచించారు. తరతరాలుగా ముస్లిం సమాజానికి పవిత్రమైన ఈ ఖబరస్థాన్ను రహదారి విస్తరణ నుంచి పూర్తిగా మినహాయిస్తూ ముస్లింల మత విశ్వాసాలు మరియు ఆచారాలకు భద్రత కల్పించి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపించేలా మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవాలని ఖబరస్థాన్ పరిరక్షణ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ శాంతియుత నిరసన కార్యక్రమంలో ముస్లిం యువతరం గౌరవ అధ్యక్షులు ఇక్బాల్ అహ్మద్, ముస్లిం యువసేన అధ్యక్షుడు ఇస్మాయిల్, ముస్లిం ఫ్రంట్ అధ్యక్షుడు ముహమ్మద్ రఫీ, ఖబరస్థాన్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ యూసుఫ్, అహ్లే సున్నతు వల్ జమాత్ అధ్యక్షులు మునీర్, జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు అజీం, తబ్లీగ్ జమాత్ ఉపాధ్యక్షులు అబ్బాస్, జీలానీ, అక్బర్ అలీ, మక్కా మస్జిద్ పెద్దలు, మాజీ అంజుమన్ అధ్యక్షులు అనీషా ఖాద్రీ, ఖాదర్ బాబు, మాజీ ట్రస్టీ జానీ, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గ గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు మరియు మంత్రివర్యులు వారికి ప్రత్యేకంగా మేము ఈ సభాముఖంగా తెలియజేయనిదేమనగా, మంగళగిరిలో కేవలం తెనాలి రోడ్డు ఒక్కటే అభివృద్ధి చేస్తే అభివృద్ధి అయిపోదు. కాబట్టి మీరు తెనాలి రోడ్డును మరియు దానితో పాటు ఇతరితర రోడ్లను కూడా వెడల్పు చేస్తూ మా ఖబరస్థాన్ని విరమించుకొని మిగతా ఏరియాలను అభివృద్ధి పరిచేందుకు మీరు నిర్విధా కృషి చేయాల్సిందిగా కోరుచున్నాము. ఒక చిన్న విషయము, ధార్మిక పరంగా నేను ఒక చిన్న విషయం తెలియజేయదలిచాను. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సూక్తిని అనుసరించి, మృతుని శరీరంపై ఈగ కూర్చున్న కొండంత బరువుగా తలుస్తుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము మృతుని ఖననం చేసేటప్పుడు కూడా అతని శరీరంపై మట్టి పడకుండా మేము మధ్యలో చెక్కను కానీ కర్రను కానీ అడ్డం వేసి మరీ మేము దానం సంస్కారం చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి, ఎంతో సున్నితమైనటువంటి మనోభావాలతో కూడినటువంటి కార్యక్రమం కాబట్టి, మా ఖబరస్థాన్ను 200 సంవత్సరాల పై నుంచి అది ఏర్పాటు చేసుకున్నటువంటి కాబట్టి చాలా మంది పూర్వీకులు మా ఖబరస్థాన్లో అందులో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిపై వాహనాలు నడపకుండా మీరు మాకు అగౌరవపరచకుండా చూడాలని మేము మిక్కిలిగా కోరుచున్నాము. ఈనాడు మక్కా మస్జిద్ పాత మంగళగిరి వద్ద మంగళగిరి ముస్లింలమైన మేమందరము ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ ద్వారా మేము తెలియజేసుకునేటువంటి అంశం ఏంటంటే, ఖబరస్థాన్ అనేది మాకు పరమ పవిత్రమైన స్థలం. ఎందుకంటే మా పూర్వీకులు, మా పెద్దలు శాశ్వత విశ్రాంతి తీసుకునే స్థలం అది. మరి అటువంటి స్థలాల మీద రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ మనం నిర్మించాలి అనే ఆలోచన
మా పెద్దలను మా పూర్వీకులను అగౌరవపరిచినట్టే. అదేవిధంగా ఇది మా మత విశ్వాసాలపైన తీవ్రమైన దాడి. కాబట్టి మున్సిపాలిటీ వారు కానీ ప్రభుత్వం కానీ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ముస్లింల మత విశ్వాసాలు మనోభావాలు దెబ్బతినకుండా మరి ఈ అభివృద్ధి ప్రణాళికను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందో ఆలోచన చేసి ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము మా గౌరవ మంగళగిరి శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మేము కోరుకుంటున్నాము. 200 సంవత్సరాల నుండి మన పూర్వీకులు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి స్థలం అది మేము ఇవ్వము, మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యమైనది కాదు, మేము ఇవ్వమని చెప్పి వాళ్ళకి ఎంతో దరఖాస్తుల ద్వారా తెలియజేసిన మరి అన్ని మసీదుల దగ్గర నుంచొని మనం ప్లేకార్డుల ప్రదర్శన చేస్తున్నా వాళ్ళు మొండిగా ముందుకు పోతున్నారు. అలాగే ఆ రోడ్డు అమ్మటి ఉన్నటువంటి ఇళ్లలో షాపుల వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రజలారా మరి మన కబ్రస్థాన్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతో ఉంది. మీకు చిన్న విషయం తెలియజేస్తాను. మన పాత మంగళగిరి కబ్రస్థాను గోడలు నిర్మాణం చేస్తున్నప్పుడు అవసరం నిమిత్తంగా మనం పడమర వైపు ఒక గేటు నిర్మాణం చేయాలని తలిస్తే ఆ గేటు ద్వారా ముస్లింలు నడవటానికి వీల్లేదు, మా ఇళ్ల మీదుగా మీరు నడవటానికి వీల్లేదు అని చెప్పి గేటు పెట్టకుండా ఆపినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మరి మన కబ్రస్థానం నుంచి స్థలం తీసేస్తే మనం మన పూర్వీకులు ఉన్నటువంటి విశ్రాంతి స్థలంలో మనం ఎలా పోయి పడుకుంటాం? మనకి ఎక్కడ స్థలం ఇస్తారు? ఈ ప్రభుత్వంలో ఒక గజం స్థలం కూడా మనకి కబ్రస్థాన్ నిమిత్తంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ మన కబ్రస్థాన్ని మనం కాపాడుకోవటానికి మీరందరూ ముందుకు వచ్చి మరి కబ్రస్థాన్ విషయమై ఏదైనా ఒక ప్రకటన చేసినప్పుడు మీ అవసరం ఏర్పడినప్పుడు మీరు తప్పక వచ్చి దాన్ని ఎదుర్కొని మన స్థలాన్ని మనం కాపాడుకోవడానికి మీరందరూ సహకరిస్తారని మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈ సమావేశం ఈ యొక్క ప్రకటన ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ కాపాడండి కాపాడండి ఖబరస్థాన్ను కాపాడండి 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 ఖబరస్థాన్ను కాపాడండి 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 ఖబరస్థాన్ను కాపాడండి 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 ఖబరస్థాన్ను కాపాడండి